అందరికీ జై భీమ్. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ కానీ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మనం ఒకసారి రాజకీయ పరిస్థితులు కానీ అక్కడ జరుగుతున్నటువంటి అంశాలను ఒకసారి గమనిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఏవైతే ఉంటాయి ఈ వర్గాలు మొత్తం అంతా కూడా ఏదైతే పెత్తందారి వ్యవస్థ ఉన్నటువంటి ఆ యొక్క పార్టీల్లో పనిచేస్తుండడం వల్ల ఏదైతే అధికారం వచ్చే అంతవరకు ఒకలాగా వచ్చిన తర్వాత ఒకలాగా ఈ యొక్క రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న విధానాలపైన అదేవిధంగా పూర్తిగా ఏళ్ళకేళ్ల తరబడి దాదాపు 30 ఏళ్ళు 40 ఏళ్ళ తరబడి కూడా ఆ యొక్క పార్టీలు అంటిముట్టుకొని వెన్నంటే నడిచినటువంటి అనేక మంది కార్యకర్తలు ఈరోజు రోడ్డు మీదకి వస్తున్న సందర్భం మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న లేక మనం చూస్తే పార్టీల్లో జరుగుతున్నటువంటి రకరకాల చర్చా వేదికలు కానీ సమస్యలు కానీ ఒకసారి గమనిస్తే రెండు వర్గాలు ఏవైతే ఉంటాయో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ కానీ లేకపోతే తెలుగుదేశం కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే సిపిఎం ఇలా అన్ని రకాల పార్టీల్లో ఎక్కడైతే మా యొక్క వర్గాలకు పూర్తిగా న్యాయం జరగలేదు, సో న్యాయం జరగకపోగా పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఈ యొక్క వర్గాల్లో వస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా మేమంతా దాదాపు బహుజనులుగా లేదా బీసీలుగా లేదా ఎస్సీలుగా ఎస్టీలుగా మైనార్టీలుగా ఈ వర్గాలన్నీ కలుపుకొని రాజకీయ పార్టీలో మనకి ఏమి ప్రాధాన్యత ఉంది, రాజకీయ పార్టీలో మనకు జరుగుతున్న అంశాలు ఏంటి, అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి, వీటన్నిటినీ కులంకుషంగా ఒకసారి మేము చర్చించుకోవాలి. చర్చించుకున్న తర్వాత ఏదైతే బహుజన రాజ్యాధికారి జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం మేధావుల రాజకీయ చర్చా వేదిక అని చెప్పేసి ఒక టైటిల్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే అనేక మంది ఈరోజు చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. అయితే మాకున్న ఇబ్బందులు ఏంటంటే దాదాపు ఎస్సీల్లో ఎస్టీల్లో బీసీలో మైనార్టీలు తీసుకుంటే ఎక్కువ మంది ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో రాజకీయాలు చేయలేని పరిస్థితి. అయితే ఎక్కడే కానీ మోసం చేసే తత్వం కానీ లేకపోతే ఇంకోటి లేకపోవడం వల్ల రాజకీయంగా పూర్తి అట్టడుగు స్థాయికి పడే పరిస్థితి వస్తుంది. ఈరోజు మార్నింగ్ చూసాం ఒక కార్యకర్త, పార్టీ పేరు చెప్పకూడదు కానీ స్వయాన విగ్రహం దగ్గర కూర్చొని దాదాపు 40 ఏళ్ళ నుంచి మాకు ఈ పదవులు రాలేదు, రకరకాల ఇబ్బంది పడుతున్నాం, ఆర్థికంగా నష్టపోతున్నామని చెప్పి చెప్తున్న సందర్భం. అంటే ఇలాంటి సందర్భంలో మనం తప్పనిసరిగా మా యొక్క వర్గాలను మేము కాపాడుకోవాలి, మా యొక్క వర్గాలకి మేము ఎంతో కొంత భరోసాని ఇవ్వాలి, మా యొక్క వర్గాల్ని ఎంతో కొంత చైతన్యంతో ముందుకు తీసుకురావాలి. ఎన్ని ఏళ్ళు అని చెప్పేసి ఏళ్ళకేళ్ళగా తరబడి ఎందుకు ఈ విధంగా మగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఏదైనా సరే చైతన్యం రావాల్సిన బాధ్యత ఉంది. ఆ చైతన్యాన్ని మేము బహుజనులుగా బీసీలుగా లేదంటే ప్రజా సంఘాలుగా చదువుకున్న వ్యక్తులుగా బాధ్యత మా పైన ఉంది. కాబట్టి అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి రేపు జరగబోయే చర్చ ఏ విధంగా ఉంటుందంటే ఖచ్చితంగా మా వర్గాలకి న్యాయం జరగాలి. ఈ వర్గాలకి న్యాయం జరగాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం నుంచి కొంతమంది మేధావులు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ జిల్లా నలుమూల నుంచి రాష్ట్ర నలుమూల నుంచి కూడా అన్ని వర్గాల నుంచి అన్ని ఏరియాల నుంచి కూడా ఈ యొక్క రాజకీయ మేధావుల చర్చా వేదిక కార్యక్రమానికి రావడం జరుగుతుంది. దయచేసి మేము ఒకటే తెలియజేస్తాం, మాకి రాజకీయ పదవులు అవసరం లేదు, మేము మా వర్గాల్లో చైతన్యం తీసుకురావాలి. మేము ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జేపీ రామన్ కానీ లేకపోతే సాకి ఆదినారాయణ కానీ కొంతమంది ఎవరైతే బహుజన రాజ్యాధికారి జేఏసీ సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఎందుకు చేస్తూ ఉన్నారంటే మా వర్గాలకి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అన్యాయాన్ని మనకు తప్పనిసరిగా మనమంతా చర్చించుకొని ఏ విధంగా పూడ్చుకోవాలి ఈ యొక్క అన్యాయాన్ని అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పనిసరిగా ఏర్పాటు జరిగింది. మొట్టమొదటిసారిగా దళిత సంఘాలు ఒకప్పుడు ఎప్పుడైనా చూస్తే ఎన్జిఓ పెడతాను లేదా ప్రెస్ క్లబ్ ఈ విధంగా పెడుతున్న సందర్భంలో తప్పనిసరిగా మనం కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాము, మేము కూడా ఆలోచన విధానం కూడా ఆ స్థాయిలో మాకుంది. మేము కనీసం అంటే ఒకవేళ కొన్ని అంశాల్లో మాత్రం వెనుకబడి ఉండొచ్చు, మహా అంటే ఆర్థికంగానే ఈ అంశాల్లో వెనుకబడి ఉండొచ్చేమో, కానీ మేధావి ఈ శక్తిలో మాత్రం మేము అట్టడుగు స్థాయిలో ఉన్నామని చెప్పడానికే పిఏబిఆర్ గ్రాండ్ అనే ఒక పెద్ద మాస్టర్ గ్రాండ్ పక్కలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మేధావులు ప్రజా సంఘాలు ఎవరైతే ఈ యొక్క ఉద్యమాలు చేస్తున్నటువంటి ఎవరైతే అభ్యుదయవాదులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ మీ అమూల్యమైన ఏదైతే అంశాలు ఉంటాయో లేకపోతే మీ మాటలు ఉంటాయో తప్పనిసరిగా అందరికీ తెలియజేయాల్సిందిగా మరొకసారి అందరిని కూడా కోరుకుంటూ ఏదేమైనా సరే భవిష్యత్తు కార్యాచరణ చేస్తాం. భవిష్యత్తు కార్యాచరణ ద్వారా మేము ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, మా యొక్క వర్గాలకి ఏ విధంగా మేలుకొల్పుని తీసుకురావాలి, మా యొక్క వర్గాలను ఏ విధంగా చైతన్యం తీసుకురావాలనే ప్రధాన అజెండాతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై హింద్.